ప్రశ్న అని చెప్పేసి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. అంటే ఈయన యూట్యూబ్ ఛానల్లో మొత్తం వీడియోలన్నీ స్క్రోల్ చేశాను. పవన్ కళ్యాణ్ గారి వీడియోలు అన్నిటికీ వ్యూస్ వస్తున్నాయి. ఆ వ్యూస్ కోసం ఇంకా పవన్ కళ్యాణ్ గారి మీద రోస్టింగ్ చేస్తూనే ఉన్నాడు. అయితే రోస్టింగ్ చేస్తున్నాను పవన్ కళ్యాణ్ అనుకుంటున్నాడు, కానీ ఈయన రోస్ట్ అయిపోతున్నాడు. నెక్స్ట్ నాలాంటి వాళ్ళ వల్ల రోస్ట్ అవ్వడం, ఇంకో 10 మంది చూసి స్వేచ్ఛ స్వాతంత్రాలు కోల్పోతున్నాడు. ఒక ఆర్జీవి, ఒక పోసాని, ఒక శ్రీరెడ్డి, ఒక కత్తి మహేష్, ఒక బోరుగడ్డ, ఒక ఉల్లిగడ్డ, ఒక పెర్ని నాని, ఒక అంబటి రాంబాబు, ఒక కోడిగుడ్డు మంత్రి, కోడిగుడ్డు అమర్నాథ్, ఇలాంటి వాళ్ళలాగా స్వేచ్ఛ స్వాతంత్రాలు కోల్పోతాడో, ఇళ్ళకే పరిమితం అవ్వాలి లేదా పక్క రాష్ట్రాలు పారిపోవాలి అని తెలియట్లేదు వీడికి. ఎవరైతే ఈ ప్రశ్న అని యూట్యూబ్ ఛానల్ ఉన్నాడు యూట్యూబర్, అతనికి మరి ఇంకా ఐప్యాక్ ఇంకా మరి ఏమన్నా జీతాలు వస్తున్నాయి ఏంటో నాకు తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి భజన చేస్తాడు. ఇంకా పాడ్కాస్టర్ అని చెప్పేసి ఇంకో యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆయన కూడా ఏదో నేను మాట్లాడేస్తున్నాను, ఏదో చేసేస్తున్నాను, ఇది వాస్తవం అది వాస్తవం అంటాడు. అసలు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు అయ్యింది పక్క దేశంలో అనేది అది ఫేక్ అంటాడు. జగన్మోహన్ రెడ్డి గారి మీద అవినీతి ఆరోపణలో కేసులు ఉన్నాయి అనేది ఫేక్ అంటాడు. కూటమి గవర్నమెంట్ ఏదో అల్లకల్లోలం చేసేసింది, ఫెయిల్ అయిపోయింది అంటాడు. 5 నెలలకే ఫెయిల్ అయిపోయిందా? మరి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో సక్సెస్ అయిపోతే మరి 11 సీట్లు ఎందుకు వచ్చినాయి? ఈ ప్రశ్న అనేవాడి గురించి మాట్లాడతాం. ఈడు పవన్ కళ్యాణ్ గారిని ఎంత అవహేళన చేసి ఎంత నీచంగా మాట్లాడుతున్నాడంటే, గతంలో ఈడు రామ్ గోపాల్ వర్మ అలాగే మాట్లాడాడు, శ్రీరెడ్డి అలాగే మాట్లాడింది, కత్తి మహేష్ అయితే పైకి పోయాడు పైలోకానికి, ఆయన గురించి వద్దు. ఇంకా చాలామంది ఉన్నారు, పోసాని, ఇలాంటి వాళ్ళు చించుకున్నారు, ఇలా పోసాని ఇళ్ళలో చించేసుకుని మాట్లాడాడు. ఏమైంది? ఈ ప్రశ్న అనేవాడి పరిస్థితి కూడా అంతే. ప్రశ్నార్థకం, నీ జీవితం అంతా ప్రశ్నార్థకం అయిపోద్ది. ఉన్నది ఉన్నట్టు మాట్లాడు, వాస్తవం మాట్లాడు. ఇప్పుడు కాకినాడ వెళ్ళారు పవన్ కళ్యాణ్, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. కాకినాడలో క్వశ్చన్ చేశారు, ఇంకా ఇది కూడా ఉంది అవినీతి, అది ఎందుకు క్వశ్చన్ చేయలేదు, లేదా ఇంకా ఇది ఉంది అని చెప్పి ఒక పాయింట్ ఇవ్వు. నువ్వు కూడా సాయం చెయ్యి. పవన్ కళ్యాణ్ గారికి తెలియని ఇంకో కొన్ని ఉండొచ్చు, అది నువ్వు చెప్పు, ప్రజలకు చెప్పు. పవన్ కళ్యాణ్ దృష్టి వెళ్ళొద్దే, అప్పుడు దాని గురించి మాట్లాడతారు నెక్స్ట్ టైం. అంతేగాని ప్రతిదాన్ని విమర్శించేయాలి, పవన్ కళ్యాణ్ రోస్ట్ చేసేయాలి. పాన్ ఇండియా పొలిటికల్ స్టార్ అనేది, పాన్ ఇండియా పొలిటికల్ లీడర్ అనేది నువ్వెవడో బొక్కలో గడివి నువ్వు చెప్పేది, నువ్వెవడో కోనికేసుకో గొట్టం గడివి. మొత్తం అందరూ చెప్తున్నారు, దేశం మొత్తం చెప్తుంది. చెప్పబట్టే కేంద్ర మంత్రులు వాళ్ళకున్న షెడ్యూల్ క్యాన్సిల్ చేసుకుని పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోసం, పవన్ కళ్యాణ్ గారితో మీట్ అవ్వడం కోసం, పవన్ కళ్యాణ్తో మాట్లాడడం కోసం వేచి చూశారు. దేశంలో ఉన్న మంత్రులు, ఎంపీలందరికీ పవన్ కళ్యాణ్ గారికి ట్రీట్ ఇస్తే ప్రతి ఒక్కరు వచ్చి హాజరయ్యి బొకే ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారికి. అది ఆయన కెపాసిటీ. 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఒక్కసారన్నా ఒక్క స్టేట్మెంట్, కేంద్రాన్ని ఎందుకు కలిశాను, ఏం తెచ్చాను, ఏం నిధులు వచ్చినాయని ఒక్క స్టేట్మెంట్ చూపించాడా? దోచుకోవడానికి ఉండదని చూపించలా. కనీసం జగన్మోహన్ రెడ్డి ఈ 5 సంవత్సరాలు, గడిచిన 5 సంవత్సరాల్లో ఒక్కసారైనా ఎంపీలందరికీ ట్రీట్ ఇచ్చాడా? ఎంపీలందరూ జగన్మోహన్ రెడ్డి పిలిస్తే వస్తారా? అసలు ఏం మాట్లాడతావు? నువ్వు ప్రశ్నించుకో. నువ్వు మాట్లాడేది కరెక్టా కాదని నిన్ను నువ్వు ప్రశ్నించుకో. ఫస్ట్ నిన్ను నువ్వు ప్రశ్నించుకుని ఎదుటోళ్ళని ప్రశ్నించు. నువ్వు ఒకటి బొక్కలో గడివి తయారయ్యావు ప్రశ్నించడానికి. మళ్ళీ ప్రశ్న ఆ చీకట్లో కాబట్టి నీ ఫేస్ ఇలాగ చీకటి కమ్మేసి కొంచెం కనపడుతుంది కాబట్టి చూడగలుగుతున్నావు. మొత్తం నీ ఫేస్ రివీల్ చేస్తే మటుకు దరిద్రంగా ఉంటుంది. నీ ఫేస్ ఎవడో చూడలేడు కూడా. అంటే ఒక పర్సనాలిటీని నేను అవహేళన చెయ్యట్లా. నువ్వు మాట్లాడేది పవన్ కళ్యాణ్ గారిని, పవన్ కళ్యాణ్ గురించి కించపరిచి మాట్లాడేదని నేను చెప్తున్నా నీకు. ఖచ్చితంగా నీ బతుకంతా ప్రశ్నార్థకం అవుద్ది. రాబోయే రోజుల్లో స్వేచ్ఛా స్వాతంత్రాలు కోల్పోయేది ఈ ప్రశ్న అనే యూట్యూబర్. ఇప్పుడు చాలామంది అయిపోయారు నీలాంటి వాళ్ళు, మహామహులే అయిపోయారు. కనుమరుగైపోతావు నువ్వు, చెప్తున్నా. కనపడవు నువ్వు, స్వేచ్ఛా స్వాతంత్రాలు ఉండవు. ఎక్కడో తలదాచుకుని మారుమూల ఒక రూమ్లో చేసుకుని బయటకు వచ్చినప్పుడు మాస్కులు పెట్టుకుని తిరుగుతారు మీరు అందరూ భయపడిపోయి. ఎందుకంటే ఏ గల్లీకి వెళ్ళినా, ఏ మూలకి వెళ్ళినా ఒక జన సైనికుడు ఉంటాడు. ఏపీలో కానీ, తెలంగాణ కానీ, మహారాష్ట్ర కానీ, ఎక్కడికి వెళ్ళినా కానీ. ఎక్కడన్నా కనపడితే కుక్క చావే నీకు, కుక్కను కొట్టినట్టు కొడతారు ఈ ప్రశ్న అనే యూట్యూబర్ని. ఎందుకు కొడతారని అంటే, ఒక నాయకుడిని, ఒక నిజాయితీ పరుడిని, రాజకీయాల్లో లేని ఆడవాళ్ళని తీసుకొచ్చో, లేకపోతే ఇలా నువ్వు ఫ్యామిలీ గురించో పవన్ కళ్యాణ్ గారిని అవహేళన చేస్తాను. ఒక ఫేమ్ ఉంది, ఒక నేషనల్గా తిరుగుతున్నాడు అన్ని స్టేట్లు. రాష్ట్రానికి ఏం కావాలని చెప్పి కేంద్రం దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు దమ్ముగా. ఒక డిప్యూటీ సీఎం వెళ్ళి అడగడం ఎప్పుడైనా చూసాం మనం? జగన్మోహన్ రెడ్డి 10 మందిని మార్చాడు డిప్యూటీ సీఎంలని. ఏ ఒక్కడైనా మాట్లాడేలాగా అవి మాట్లాడండి. ఎందులో తప్పులు ఉంటే పోనీ అది ఇలా కాదు ఇలాగా, అసలు ఇది అని చెప్పండి. అంతేగాని ప్రతిదానికి అవహేళన చేసి పవన్ కళ్యాణ్ గోక్కున్నాడు, పవన్ కళ్యాణ్ పడుకున్నాడు, ఇవి కాదు కావాల్సింది. పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు, ఏం చేస్తున్నారు, ఇంకెంత చెయ్యాలి, ఏమేమి హామీలు ఇచ్చారు, వాటి గురించి మాట్లాడండి. తప్పులేదు, ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది కాబట్టి. అది ప్రశ్న అంటే. ఇలా ప్రశ్నార్థకంగా నువ్వు అడ్డదిడ్డమైన ప్రశ్నలు ప్రశ్నిస్తే మట్టికి నీ బతుకు ప్రశ్నార్థకం అవుద్ది. ప్రశ్న ఛానల్ నీకే చెప్తున్నా.
ఇంకా పాడ్కాస్టర్ అని చెప్పేసి ఏదో ఉంటుంది ఛానల్ అబ్బా, ఆయన వాయిస్ బాగుంటుంది. హర్ష సాయిలేగా మేఘం వర్షించింది, నా ఒళ్ళు పులకరించింది, ఈ తాతయ్యకి 10,000 ఇస్తున్నా అన్నట్టుగా ఆయనది కూడా ఒక ఊపూపాడు. ఏమైందో చూసాం మనం. అయితే నేను చెప్తున్నా, వాస్తవాలు అనేవి ప్రజలకి స్పష్టంగా అర్థమవుతున్నాయి. నువ్వు రుద్దొద్దు, యూట్యూబ్ ఛానల్ పెట్టు రుద్దకు జనాలు. ఇలాగా జనాలకి తెలుసు. ఈ పాడ్కాస్టర్ అనే ఛానల్ వాడికి చెప్తున్నా, అన్న నువ్వు రుద్ద మాకు జనాల మీద. ఏమని? అవినీతి జరిగిపోతుంది, ఫెయిల్ అయిపోయింది గవర్నమెంటు, జగన్ సూపర్ బంపరు, జగన్ మీద అవినీతి అక్రమాలు కేసులు లేవు. మరి కేసులు ఏమీ లేకుండా 16 నెలలు జైలు చెక్స్ వేసేసారా? మరి పవన్ కళ్యాణ్ గారి మీద ఎందుకు ఎంచలేకపోయాడు? అధికారం ఉంటే చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు ఊరికే ఇలా జైల్లో పెట్టి అలా వదిలేయగలిగాడు? అవినీతి అక్రమాలు చేసేస్తే మరి ఎందుకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఎందుకు అరెస్ట్ చేయలేకపోయాడు? అధికారంలో ఉండి కూడా బెయిల్ మీద బయటకు వస్తే మళ్ళీ అరెస్ట్ చేసి వచ్చు కదా. ఎలక్షన్ టైం వచ్చేసరికి ఎందుకు అరెస్ట్ చేయలేకపోయాడు? అవినీతి అక్రమాలు నిజంగా చేస్తే ఈయన మాత్రం వెళ్ళి 16 నెలలు ఎందుకు జైల్లో ఉన్నాడు? 16 ఛార్జ్ షీట్లు, 32 కేసులు, భారతీయ సిమెంటు, నెక్స్ట్ సొంత చెల్లి షర్మిల గారు రీసెంట్గా చెప్తున్నారు ప్రతిదీ ట్రోల్స్. చెల్లి మీద కూడా ప్రభాస్ గురించి, ప్రభాస్కి నీకు లింక్ ఉందని ఇలా ట్రోల్స్ చేపిస్తుంది ఎవరు? సాక్షాత్తు వాళ్ళ చెల్లి చెప్తున్నారు కదా, వాళ్ళ తల్లి చెప్తున్నారు కదా. బాత్రూంలో బాబాయ్ని చంపింది ఎవరు? అధికారం ఉండి ఎందుకు బయటకు తీసుకురాలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి? ఇలాంటి వాటిని మీరు మాట్లాడండి. మంచి వాయిస్ ఉంది మీకు, మంచి యూట్యూబ్ ఛానల్ మంచి క్లిక్ అవుద్ది, వ్యూస్ కూడా వస్తాయి. మీకు వ్యూస్ రావాలని చెప్పి ప్రతిసారి కూటమిని, పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయమాకండి. ఎందుకంటే మీరు టార్గెట్ అయిపోతారు. ఇప్పుడు నిజాయితీగా పనిచేసే వాళ్ళని మీరు టార్గెట్ చేశారనుకోండి, మీరు టార్గెట్ అయిపోతారు ఖచ్చితంగా. ఈ పాడ్కాస్టర్ అనే ఛానల్ వాళ్ళకి చెప్తున్నా. సో నేను చెప్పేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి మంచోళ్ళు అని ఇలా చూపించే ముందు మీ వైపు జగన్మోహన్ రెడ్డి గారికి ఒత్తాసు పలికే వ్యక్తి మీ వైపు 4 వేళ్ళు చూపిస్తుంది. ఈ 4 వేళ్ళు ఏంటంటే, తండ్రి చావు కారణం జగన్మోహన్ రెడ్డి అని బొత్స గారు అంటే బొత్స గారికి ఎంపీ ఇచ్చారు వైసీపీ పార్టీలో. నెక్స్ట్ రోజా గారు అమ్మనా బూతులు తిడితే రోజాని తీసుకొచ్చి మంత్రిని చేశారు. విడదల రజని అమ్మనా బూతులు తిట్టింది, నేను మొక్కన సైబరాబాద్లో టీడీపీ నెంబర్ 1, వైసీపీ వేస్ట్ అని చెప్తే వాళ్ళు తీసుకొచ్చారు. ఇలా చెప్పాలంటే ఇంతమంది ఉన్నారు, వాళ్ళందరినీ తీసుకొచ్చి మంత్రులు ఇచ్చేసి ఆ పదవులు ఈ పదవులు ఇచ్చేసి నోరు మూపించారు. అయిపోయింది. తర్వాత బాబాయ్ చచ్చిపోయాడు, గంగిరెడ్డి అని ఆయన వాళ్ళ మావయ్య చనిపోయాడు. వాళ్ళ మావయ్య ఎందుకు చనిపోయాడు? బాబాయ్ చనిపోయాడు. బాబాయ్ కేసులో కీలకమైంది. వాళ్ళ మావయ్య గారు ఎందుకు చనిపోయారు? భారతీ వైఎస్ భారతీ రెడ్డి వాళ్ళ తండ్రి. దాని గురించి ఎవరన్నా మాట్లాడతారా? సరే, చెల్లెలు మా తండ్రి చావు కారణం